ఎలక్షన్ ముందు బీజేపీ 400 సీట్స్ కి తగ్గే అవకాశమే లేదు అని అన్నారు. తిరిగి చూస్తే 300 సీట్లు కూడా రాలేదు. అయితే బీజేపీ ఈ ఎలక్షన్ లో ఏ తప్పులు చేసింది? ముందు 2 ఎలక్షన్స్ లో బీజేపీకి ఎన్డీఏ కూటమి అవసరం లేకుండా పోయింది. కానీ ఈ ఎలక్షన్ కి మాత్రం మొత్తం ఎన్డీఏ అవసరం పడింది. అయినా సరే మొత్తం 292 సీట్స్ మాత్రమే వచ్చాయి. ఇండియా కూటమికి మొత్తం 232 సీట్స్ వచ్చాయి. అంటే దాదాపు చాలా దగ్గర. ఎలక్షన్స్ జరిగిన 2 రోజుల ముందు వరకు బీజేపీకి సులువుగా 400 లేదా 300 సీట్స్ దాటుతాయి అని సర్వేస్ చెప్పాయి. ఆఖరికి అపోజిషన్ లీడర్స్ కూడా 400 సీట్స్ అయితే దాటవు, 350 సీట్స్ రావచ్చు అని చెప్పారు. ఇలా ఉన్న పరిస్థితి ఒక్కసారిగా అలా ఎలా మారింది? బీజేపీకి కంచుకోటైన యూపీ ఎలక్షన్స్ జరిగిన 5 నెలల ముందు ఒక పండగల రామ్ మందిర్ ని ప్రతిష్ఠించారు. సీఎం యోగినాథ్ ని స్ట్రాంగ్ బేస్ గా పెట్టుకున్నా సరే బీజేపీ దారుణమైన ఫలితం చూడవలసి వచ్చింది. అదే స్టేట్ లో ఉన్న సమాజ్వాదీ పార్టీకి బీజేపీ కన్నా ఎక్కువ సీట్స్ ఎలా వచ్చాయి? ఇంకోవైపు చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆశ్చర్యపరిచిందనే చెప్పవచ్చు. ముందు ఎలక్షన్ కానీ చూసుకున్నట్లయితే మొత్తానికి కాంగ్రెస్ పని అయిపోయింది అని అనుకున్నారు. కేవలం 52 సీట్స్ మాత్రమే వచ్చాయి. కనీసం అపోజిషన్ గా కూడా ఉండలేకపోయారు. కాంగ్రెస్ మాస్ కంబ్యాక్ అనే చెప్పవచ్చు. ఈ ఎలక్షన్ లో బీజేపీ ఏ తప్పులు చేసిందో డీటెయిల్ గా మాట్లాడుకుందాము. నెంబర్ 1, క్యాస్ట్ పాలిటిక్స్. గతంలో చూసుకున్నట్లయితే యూపీలో ఎప్పటి నుంచో జరుగుతున్నవి ఈ క్యాస్ట్ పాలిటిక్సే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బీఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ, ఈ పార్టీ దళిత్స్ కి సంబంధించింది. సమాజ్వాద్ పార్టీ యాదవ్స్ కి సంబంధించింది. ఈ ఎలక్షన్ లో చూసుకున్నట్లయితే బీజేపీ రామ్ మందిర్ చుట్టూ యూపీ ఎలక్షన్స్ ని నడిపించారు. కానీ యూపీలో బీజేపీ తరపున క్యాస్ట్ ని రీప్రజెంట్ చేయడానికి ఎవరూ లేరు. దీని కారణంగా బీజేపీకి పెద్ద నష్టం జరిగింది. సమాజ్వాదీ పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడానికి కారణం యాదవ్ ఓట్స్. యాదవ్ ఓటర్స్ 7% వరకు ఉన్నారు. ఈ ఇంపాక్టే 15 పార్లమెంటరీ సీట్స్ మీద పడింది. ఈ ఓటర్స్ అందరూ ఎస్పీ పార్టీ మీద ఉన్న విధేయతకి ఇంకా క్యాస్ట్ ని గెలిపించుకున్నారు. క్యాస్ట్ ఇంకా పాలిటిక్స్ కలిస్తే కాంబినేషన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ పార్టీతోనే రాహుల్ గాంధీ పొత్తు పెట్టుకున్నారు. ఎవరైతే బీజేపీకి ఓటు వేయడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి ఒకటే చెప్పారు, బీజేపీ పవర్ లోకి వస్తే రిజర్వేషన్ ని తీసేస్తారు అని. ఈ భయాన్ని కాంగ్రెస్ అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. తిరిగి మళ్ళీ రాహుల్ గాంధీ పవర్ లోకి వస్తే క్యాస్ట్ సెన్సస్ ని పెడతాము, ఇంకా రిజర్వేషన్ పెంచుతాము అని చెప్పారు. ఇదే మాట తెలంగాణ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ చెప్పింది. ఇప్పుడు సీఎం అయిన రేవంత్ రెడ్డి కూడా రిజర్వేషన్ ఉండాలంటే కాంగ్రెస్ కి ఓటు వేయండి అని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి అని మీరు అనుకుంటే కాంగ్రెస్ గెలవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు కావాలి అనుకుంటే బీజేపీకి ఓటెయ్యాలి. సో ఈ క్యాస్ట్ ఓట్సే బీజేపీకి పెద్ద మైనస్ అయింది అని చెప్పవచ్చు. నెంబర్ 2, నరేంద్ర మోడీ బ్రాండ్. బీజేపీలో నరేంద్ర మోడీ 10 సంవత్సరాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీలో చేసిన పని వల్ల నరేంద్ర మోడీ ఫేస్ ఇండియన్ ఎకానమీకి ఒక బ్రాండ్ గా మారింది. అయినా కూడా ఇక్కడ చిన్న సమస్య ఉంది. మనందరికీ తెలుసు మోడీ అనే పేరు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పెద్ద బ్రాండ్ అని. కానీ ఇదే 2024 ఎలక్షన్ లో ఎదురు దెబ్బ తీసింది. బ్రాండ్ మోడీ అవ్వడం వల్ల వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఎలక్షన్స్ లో పూర్తి దృష్టి పెట్టలేదు. చిన్న చిన్న విషయాల్లో కూడా లైట్ తీసుకున్నారు. ఏదైనా నియోజకవర్గంలోనైనా సరే ఒక క్యాండిడేట్ ని ఎంచుకోవడంలో పెద్ద పొరపాటు అయింది. బీజేపీ ఈ ఎలక్షన్స్ లో 23% సిట్టింగ్ ఎంపీస్ ని రీప్లేస్ చేశారు. ఒక్క యూపీ గాని గెలిచినట్లయితే మొత్తం దేశమంతా ఆ పార్టీయే గెలిచినట్లు. యూపీలో ముందు జరిగిన 2 జనరల్ ఎలక్షన్స్ లో బీజేపీయే గెలిచింది. కానీ ఈసారి యూపీలో బీజేపీ తీసుకున్న తప్పటి నిర్ణయం ఏంటంటే రిపోర్ట్స్ ప్రకారం 2 సార్లు సిట్టింగ్ సీఎం అయిన యోగినాథ్ రికమెండ్ చేసిన టాప్ క్యాండిడేట్స్ ని రిజెక్ట్ చేసి అంత పాపులర్ కానీ వాళ్ళకి సీటు ఇచ్చారు. కేవలం మోడీ అని పేరుంటే చాలు ఎవరైనా గెలుస్తారని. ఇక్కడే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది. ఈ కారణంగా బీజేపీ యూపీలో చాలా సీట్స్ లాస్ అయిపోయారు. రాజస్థాన్, హర్యానాలో కూడా సేమ్ ఇదే జరిగింది. పాపులర్ అయిన పేర్లు ఉన్న వాళ్ళని మానేసి కొత్తగా వచ్చిన వాళ్ళని లించోబెట్టారు. దీనివల్ల రాజస్థాన్ లో కూడా కేవలం 12 సీట్స్ మాత్రమే వచ్చాయి. నెంబర్ 3, ఓవర్ కాన్ఫిడెన్స్. ఎలక్షన్స్ కి కొన్ని నెలల ముందు బీజేపీ ఒక స్లోగన్ ని ఫాలో అయ్యారు. అదే 400 సీట్స్. ఈ స్లోగన్ వాళ్ళకి ఎదురు దెబ్బ తీసిందని చెప్పవచ్చు. వాళ్ళు అనుకున్న టార్గెట్ ని చేరుకోవాలంటే ఓటు వేయలేని వాళ్ళు కూడా ఓటు వేయడానికి రావాలి. కానీ ఈసారి ఏమైందంటే ఈ ఎలక్షన్స్ చాలా ఎక్కువ రోజులు జరగడం వల్ల దాదాపు 44 రోజులు అయింది. అది కూడా 40 నుంచి 50 డిగ్రీల ఎండ. వీళ్ళు పాడిన స్లోగన్ వల్ల బీజేపీ ఓటర్స్ ఏమనుకున్నారంటే ఎలాగో బీజేపీ సింపుల్ గా గెలుస్తుంది కదా, మన ఒక్క ఓటు వల్ల ఏం మారుతుంది అని అనుకున్నారు. అందుకే చాలా మంది ఓటర్స్ ఎండకి భయపడి ఓటు వేయడానికి రాలేదు. నెంబర్ 4, అండర్ ఎస్టిమేటింగ్ రాహుల్
రాహుల్ గాంధీని చాలా తక్కువ అంచనా వేశారు. ఎలక్షన్ కి కొన్నాళ్ల ముందు రాహుల్ గాంధీని ఒక మీమ్ మెటీరియల్ గా వాడుకున్నారు. అలాగే రాహుల్ గాంధీ జనరల్ ఎలక్షన్ స్ట్రాటజీని తక్కువ అంచనా వేశారు. రాహుల్ గాంధీ చేసిన జోడో యాత్ర చాలా పెద్ద ఎఫెక్టే చూపించింది. మళ్ళీ మనం కొత్త రాహుల్ గాంధీని చూసినట్లు అనిపించింది. ముందు ఎలక్షన్ లో కాంగ్రెస్ కి కేవలం 41 సీట్స్ మాత్రమే గెలిచింది. కానీ ఈసారి ఈ యాత్రలో రాహుల్ గాంధీ 150 రోజులు 480 కిలోమీటర్లు కవర్ చేశారు. దాదాపు 100కి పైగా నియోజకవర్గాల్ని కవర్ చేశారు. దీని తర్వాత ఎలక్షన్స్ లో కాంగ్రెస్ సీట్స్ ని డబల్ చేసి చూపించారు. అయితే ఈ సమయంలో బీజేపీ ఏం చేస్తుంది? సింపుల్ గా అన్సక్సెస్ఫుల్ యాత్ర అని పక్కన పెట్టేశారు. ఒకసారి హిస్టరీలో చూసినట్లయితే గతంలో చేసిన యాత్రలన్నీ సక్సెస్ఫుల్ అయ్యాయి. బీజేపీని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 1980లో రామ్ రాత్ యాత్ర, 1991లో ఏక్తా యాత్ర. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే 2019లో జరిగిన వైఎస్ జగన్ గారి యాత్ర చాలు. ఈ స్ట్రాటజీ మొత్తాన్ని బీజేపీ తక్కువ అంచనా వేసిందనే చెప్పవచ్చు. నెంబర్ 5 ఇన్ఫ్లుయెన్సర్స్. కాంగ్రెస్ కి ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా గట్టి సపోర్ట్ ఇచ్చిందనే చెప్పవచ్చు. రాహుల్ గాంధీ యాత్రలో ఉన్నప్పుడు చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కవర్ చేశారు. దీని ద్వారా కాంగ్రెస్ ఏం చెప్పాలనుకుంటుందో క్లియర్ గా చెప్పే అవకాశం వచ్చింది. పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయిన ధ్రువ్, రవిష్, అంజుమన్ లాంటి వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ కి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. కానీ ఇంకొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే డైరెక్ట్ గా బీజేపీకి ఓటు వేయవద్దు అని చెప్పేశారు. కాంగ్రెస్ కూడా అదే చేసింది. ఇన్ఫ్లుయెన్సర్స్ ని పెట్టుకొని బీజేపీకి ఓట్స్ పడకుండా చేశారు. ఇక్కడ గమనిస్తే కాంగ్రెస్ కూటమి అంతా కలిసి ఒకే పద్ధతిలో నడిచారు. ఇంకా కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి అయితే ఫండ్స్ కూడా ఇచ్చారు. కానీ బీజేపీ మాత్రం ఇన్ఫ్లుయెన్సర్స్ పవర్ ని తక్కువ అంచనా వేసిందనే చెప్పవచ్చు. బీజేపీ మిడిల్ క్లాస్ వాళ్ళని లైట్ తీసుకున్నారనే చెప్పాలి. ఒకసారి కాంగ్రెస్ పెట్టిన మేనిఫెస్టో చూసినట్లయితే వృద్ధులకి నెలకి 1000 రూపాయలు పెంచారు. మహాలక్ష్మి స్కీమ్ మీద పేద కుటుంబాలకి సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తున్నారు. మెటర్నిటీ లీవ్స్ ని కంపల్సరిగా ఇస్తూ కొన్ని బెనిఫిట్స్ ని కూడా ప్రొవైడ్ చేశారు. కూటమిలో ఉన్న ఆద్మీ పార్టీ అయితే ఫ్రీ వాటర్, ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఫ్రీ బస్ ని ప్రొవైడ్ చేశారు. అయితే బీజేపీ ఏమిస్తుంది? ఒకసారి మేనిఫెస్టో చూద్దాము. అందులో ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పేదవాళ్ళకి ఫ్రీ మెడికల్ ట్రీట్మెంట్, రేషన్. మిగతా మేనిఫెస్టో చూసినా సరే మిడిల్ క్లాస్ కి సంబంధించి ఒక్క పథకం కూడా లేదు. ఎక్కువ శాతం ఓటింగ్ అంతా మిడిల్ క్లాస్ ఓటర్స్ లోనే ఉన్నారు. తెలుసో తెలియకో బీజేపీ మిడిల్ క్లాస్ వాళ్ళని లైట్ తీసుకున్నారు. సో ఇవి గైస్ బీజేపీ సీట్స్ తగ్గడానికి కారణాలు. మోడీ రామ్ మందిర్ కట్టినా సరే యూపీలో అనుకున్నంత విజయం చూడలేకపోయారు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.